బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ పై ఉత్కంఠ నెలకొంది. ఎప్పుడెప్పుడు అంటూ ఆ సేవకులు సెకండ్ లిస్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. నిన్న రాత్రి వరకు వస్తుందనుకున్న సెకండ్ లిస్ట్ అనూహ్యంగా వాయిదా పడింది. ఏఐసీసీ అగ్రనేతలు అందుబాటులో లేని కారణంగా ఇవాళ భేటీ కావాలని నిర్ణయించారు. దీంతో నేడు ఢిల్లీలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ నేడు భేటీ కానుంది. సెకండ్ లిస్ట్ పై నేడు కసరత్తు చేయనుంది. 64 సీట్లలో దాదాపు 50 సీట్ల పైగా అభ్యర్థులను ఫలైన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మిగతా సెగ్మెంట్లకు క్యాండిడేట్స్ ను నేడు ఖరారు చేయనున్నారు. అయితే 6 సెగ్మెంట్లలో మాత్రం అభ్యర్థులను సెలెక్ట్ చేయడం సవాలుగా మారింది. కొన్ని స్థానాలు మినహా అభ్యర్థులను ఇవాళ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ పై ఉత్కంఠ నెలకొంది. ఎప్పుడెప్పుడు అంటూ ఆ సేవకులు సెకండ్ లిస్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. నిన్న రాత్రి వరకు వస్తుందనుకున్న సెకండ్ లిస్ట్ అనూహ్యంగా వాయిదా పడింది. ఏఐసీసీ అగ్రనేతలు అందుబాటులో లేని కారణంగా ఇవాళ భేటీ కావాలని నిర్ణయించారు. దీంతో నేడు ఢిల్లీలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ నేడు భేటీ కానుంది. సెకండ్ లిస్ట్ పై నేడు కసరత్తు చేయనుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల సెకండ్ లిస్ట్ ఎప్పుడెప్పుడా అంటే కూడా ఒక ఉత్కంఠ నెలకొన్నది. ఇక్కడ ఆశావాహులు కూడా అభ్యర్థుల లిస్ట్ సంబంధించి కూడా ఎప్పుడు విడుదలవుతున్నా అప్పుడు ఎదురు చూస్తున్న పరిస్థితి ఉన్నది. నేపథ్యంలో గతంలో 55 సీట్లకు సంబంధించి కూడా అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యం అనేది మరో 64 స్థానాలకు సంబంధించి కూడా పూర్తిగా అక్కడ కసరత్తు జరుగుతున్న నేపథ్యం కావచ్చు, స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు కావచ్చు, సిఈసి భేటీలు కావచ్చు. ఏదైతే సిఈసి భేటీ ఉన్న నేపథ్యం అయితే ఇతర అగ్రనేతలంతా కూడా ఇతర సమావేశాలతో షెడ్యూల్ కూడా బిజీ ఉన్న నేపథ్యంలో కూడా ఈ రోజు ఆ సమావేశానికి కూడా వాయిదా పడ్డది. మరి కాసేపట్లో అంటే ఇప్పటికీ మల్లికార్జున ఖర్గే కూడా కాంగ్రెస్ వారు చేరుతున్న పరిస్థితి నేపథ్యంలో మరి కాసేపట్లో సిఈసి భేటీ అవుతుంది. ఈ భేటీలో ప్రధానంగా 64 స్థానాలకు సంబంధించి కూడా పూర్తిగా కసరత్తు జరిగే అవకాశాన్ని కనిపిస్తుంది. ఇప్పటికే 50 స్థానాలకు సంబంధించి కూడా ఏకాభిప్రాయం వచ్చినట్టుగా తెలుస్తుంది. కొన్ని స్థానాలకు సంబంధించి కూడా కొలికి వచ్చినట్టుగా తెలుస్తుంది. మిగతా ఏదైతే ఇతర నేతలు వస్తున్న క్రమం కావచ్చు, ఇతర ప్రధాన అభ్యర్థులకు సంబంధించి కూడా పోటాపోటీ నెలకొన్న నేపథ్యం కావచ్చు, ముగ్గురేటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న స్థానాలకు సంబంధించి కూడా ఈ రోజు పూర్తిగా కసరత్తు జరుగుతుంది. నేపథ్యంలో అంటే గతంలో 55 సీట్లకు సంబంధించి కూడా ప్రకటించిన నేపథ్యం మిగతా 64 సీట్లలో ఇక్కడ లెఫ్ట్ పార్టీలకు 4 సీట్లు కేటాయిస్తామన్నట్టుగా చెప్పిన నేపథ్యం కావచ్చు. 4 స్థానాలను ఎక్కడి నుంచి కేటాయిస్తారని పైన కూడా ఈ రోజు దానికి తెరపడున్నది. నేపథ్యంలో 50 స్థానాలను ఈ రోజు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. మిగతా ఏదైతే 10 స్థానాలకు సంబంధించి కూడా హోల్డ్ లో పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ముఖ్య నేతలంతా ఇతర బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వస్తున్న నేపథ్యం కావచ్చు. నిన్న రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యం కావచ్చు. ఇతర నేతలంతా కూడా వస్తున్న క్రమం కావచ్చు. ఆ నియోజకవర్గాలను కూడా పక్కన పెట్టే అవకాశాన్ని కనిపిస్తుంది. ఇట్లాంటి నియోజకవర్గాల పైన కూడా ఈ రోజు సమాలోచనలు జరిపే అవకాశాన్ని కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఏదైతే అభ్యర్థులకు సంబంధించి కూడా సామాజిక సమీకరణలు కావచ్చు, సర్వే రిపోర్ట్లు కావచ్చు, అక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితుల అనుగుణంగా కూడా ఫిల్టరింగ్ జరుగుతుంది. పకడ్బందీగా గెలుపు గుర్రాలకి టికెట్లు ఇవ్వాలన్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ ఏదైతే 119 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఖచ్చితంగా గెలుపు గుర్రాలకే టికెట్ అంశం పైన కూడా పూర్తిగా ఫిల్టరింగ్ జరుగుతున్న నేపథ్యం కావచ్చు. ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఫిల్టరింగ్ చేస్తున్న నేపథ్యంతో గోప్యత ఏర్పడిందని చెప్పొచ్చు. ప్రధానంగా దీనికి సంబంధించి కూడా ఈ రోజు తెరపడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ సంబంధించి కూడా నామినేషన్ ప్రక్రియ మరికొన్ని రోజుల్లో ప్రారంభమవుతున్న నేపథ్యంలో అప్పటి వరకు కూడా ఈ పూర్తి చేయాల్సిన అంశం అయితే ఉండే నేపథ్యంలో ఈ రోజు దీనికి సంబంధించిగా పూర్తిగా ఈ రెండో లిస్టు వెలువడే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఏదైతే కొన్ని నియోజకవర్గాలు చూడొచ్చు, ఇల్లందు లాంటి నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇక్కడ పోటాపోటీ నెలకొన్న నేపథ్యం, 20 మందికి పైగా కూడా అభ్యర్థులు అక్కడ దరఖాస్తు చేసుకున్న నేపథ్యం కావచ్చు. అంతా కూడా లంబాడి తెగకు సంబంధించిన కూడా సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న నేపథ్యం కావచ్చు. వాళ్లకు టికెట్లు కేటాయించిన అంశం పైన కూడా కసరత్తు జరుగుతుంది. దాంట్లో ఇప్పటికే అక్కడ నుంచి కూడా మహబూబాబాద్ సంబంధించి కూడా కేంద్ర మంత్రి బలరాం నాయక్ టికెట్ ఆశిస్తున్న నేపథ్యం అయితే ఆయన వరుసగా 3 సార్లు కూడా పోటీ చేయడం జరిగింది. వరుసగా 3వ కూడా ఓడిపోవడం జరిగింది. ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం అయితే 3 సార్లుగా ఓడిపోయిన వారికి దరఖాస్తు టికెట్ ఇవ్వని అంశం అయితే పేర్కొనడం జరిగింది. దానికి అక్కడి నుంచి కూడా ఎవరిని బరిలో దింపాలనే పైన కూడా ఈ రోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఏదైతే ఖైరతాబాద్ సంబంధించి కూడా
పీటీఆర్ కుమార్తె విజయరెడ్డి కావచ్చు, డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి మధ్య కూడా పోటాపోటీ నెలకొన్న నేపథ్యం కావచ్చు. ఖైరతాబాద్ టికెట్ కి సంబంధించి కూడా అక్కడ సర్వే రిపోర్టుల ఆధారంగా కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అలాగే రేవంత్ రెడ్డికి సంబంధించిన కూడా ఏదైతే కామారెడ్డి నుంచి కూడా రేవంత్ రెడ్డి పోటీ చేస్తే అక్కడ మాజీ మంత్రి షబ్బీర్ అలీ పోటీ ఎక్కడి నుండి ఉండబోతుంది, షబ్బీర్ అలీకి ఎక్కడ సర్దుబాటు చేయాలనే అంశం పైన కూడా కసరత్తు జరిగింది. నిన్న ఏది కేసీ వేణుగోపాల్ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నివాసంలో వరుసగా నేతలంతా కూడా భేటీలు అవుతున్నారు. ఇట్లాంటి నియోజకవర్గాలకు సంబంధించి కూడా సర్దుబాటు అంశాలపైన కూడా చర్చలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో కామారెడ్డికి సంబంధించి కూడా కేసీఆర్ పై రేవంత్ రెడ్డి పోటీ చేసిన నేపథ్యంలో షబ్బీర్ అలీని నిజామాబాద్ సంబంధించిన అర్బన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అక్కడ దరఖాస్తు చేసుకున్నారు. అక్కడ టికెట్ ఆశిస్తున్న క్రమం ఉన్నది. ఆయనను కూడా బుజ్జగించే ప్రయత్నం చేశారు. అక్కడ మైనార్టీకి టికెట్ కేటాయించాలని కూడా అగ్రనేతలు చెప్పిన పరిస్థితుల్లో కూడా మహేష్ గౌడ్ కావచ్చు, ఇతర రోహిన్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన ఖైరతాబాద్ సంబంధించి టికెట్ ఆశిస్తున్న క్రమం కావచ్చు. సర్వే రిపోర్ట్ అని కూడా అక్కడ విజయరెడ్డి వైపు చూపిస్తున్న నేపథ్యంతో రోహిన్ రెడ్డిని కూడా అగ్రనేతలు పిలిపించుకొని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మల్లు రవికి సంబంధించి కూడా పూర్తిగా అభ్యర్థులకు గతంలో 55 స్థానాలకు ప్రకటించిన అభ్యర్థులకు సంబంధించిన ఆశించి టికెట్ దక్కని వారితో కూడా ఆయన ఇప్పటికే మంత్రాలు జరుపుతున్నాడు. అక్కడ సంబంధించిన అభ్యర్థులకు సంబంధించి కూడా హామీలు ఇవ్వడం జరుగుతుంది. నేపథ్యంలో అంటే మొత్తంగా చూసుకున్నట్టయితే సర్వే ఆధారంగా సామాజిక సమీకరణ ఆధారంగా గెలుపు గుర్రాలకి టికెట్ ఇచ్చే అంశం కావచ్చు. ఇక్కడ బీసీలకు సంబంధించి కూడా గతంలో 12 టికెట్లు ఇచ్చిన అంశం కావచ్చు. బీసీలకు ఇంకా ఎన్ని టికెట్లు పెంచేయాలనే పైన కూడా పూర్తిగా అక్కడ కసరత్తు జరుగుతున్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ మొత్తంగా అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి కూడా ఏ విధంగా ఉండాలి, ఏ సామాజిక వర్గానికి ఎన్ని టికెట్లు కేటాయించాలి, గెలిచే అభ్యర్థులు ఎవరు అనే దానిపైన కూడా పూర్తిగా కసరత్తు జరుగుతున్న నేపథ్యం కావచ్చు. అగ్రనేతలంతా కూడా దీనిపైన ఫోకస్ చేసిన నేపథ్యం కావచ్చు. అంటే మొత్తంగా సంబంధించి కూడా ఈ అంశాలన్నింటినీ కూడా ఈ రోజు ఏదైతే ఖమ్మం సంబంధించి కూడా ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, అలాగే సిఎల్పి నేత బట్టి విక్రమార్క కావచ్చు, మాజీ మంత్రి రేణుకా చౌదరితో కూడా సీట్ల అంశాలపైన కూడా ఖర్గే వాళ్ళతో మంతనాలు జరిపినట్టుగా తెలుస్తుంది. ఖమ్మం సంబంధించి కూడా టికెట్ ఎవరికి ఇవ్వాలని పైన కూడా ఓ క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. నేపథ్యంలో అంటే మొత్తంగా సంబంధించి కూడా ఏదైతే గెలుపు గుర్రాలకి టికెట్ ఇచ్చే అంశాలపైన కూడా పూర్తిగా కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఆ టికెట్ల అంశాలు ఏదైతే 119 నియోజకవర్గాలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ అభ్యర్థులకు దీటైన అభ్యర్థులు ఉండే విధంగా టికెట్లు కేటాయించే దానిపైన కూడా పూర్తిగా కసరత్తు జరుగుతున్న నేపథ్యం కావచ్చు. గత పలుమార్లుగా కూడా స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇలాంటి అన్నిటిపైన కూడా చర్చకు జరిపినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా అక్కడ కొన్ని ఏదైతే రేవంత్ రెడ్డి కావచ్చు, ఇతర కమిటీ సభ్యులంతా కూడా పలు అభ్యర్థులను సూచించిన పరిస్థితుల్లోనే ఇతర అభ్యర్థులకు సంబంధించి కూడా ఏదైతే ఇప్పటికీ ఈ రోజు జరిగే సిఈసి భేటీలో కూడా దానిపైన కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ సూర్యాపేటకు సంబంధించి కూడా పటేల్ రమేష్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా అంటే దామోదర్ రెడ్డి నిన్న సాయంత్రం ఢిల్లీకి పిలిపించిన నేపథ్యం కావచ్చు. దామోదర్ రెడ్డి అంగీకరించిన తర్వాతనే ఇక్కడ సూర్యాపేట టికెట్ అంశం పైన కూడా ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇప్పటికే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తున్న నేపథ్యం ఉంది. ఇక నారాయణ ఖేడ్ సంబంధించి కూడా సంజీవ్ రెడ్డి వైపు కూడా మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. ఆదిలాబాద్ సంబంధించి కూడా అక్కడ గండ్ర సుజాత అలాగే కంది శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు రేస్ లో ఉన్న నేపథ్యం కావచ్చు. అక్కడ సర్వే రిపోర్ట్లు కావచ్చు, అన్నిటి కూడా ఈ సభ్యులంతా కూడా కంది శ్రీనివాస్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇతర నియోజకవర్గాలకు సంబంధించి కూడా పోటాపోటీ ఉన్న నియోజకవర్గాలు కావచ్చు, ముఖ్యంగా ముగ్గురేసి అభ్యర్థులు ఉన్న నియోజకవర్గాల పైన కూడా ఇలా ప్రత్యేకంగా కసరత్తు జరుగుతుంది. దాంట్లో ఒక అభ్యర్థిని స్క్రీనింగ్ కమిటీ సూచించిన సిఈసి ఏదైతే నిర్ణయాన్ని తీసుకొని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు సాయంత్రం కాలక భేటీ ముగిసిన అనంతరం కూడా ఆమోద ముద్ర వేసి దీనికి సంబంధించిన 50 స్థానాలకు సంబంధించి ప్రకటించే అవకాశం అయితే ఉంది. వరం రైట్ హరీష్, అయితే ఈ 3వ తారీఖున నామినేషన్ ప్రక్రియ అయితే మొదలు కాబోతుంది. ఇక దాదాపు 7 రోజులు మాత్రమే ఉంది. సో ఇవాళ అయితే సెకండ్ లిస్ట్ వచ్చే ఛాన్స్ ఉందన్నట్లు తెలుస్తోంది. సో ఈలోపు మళ్ళీ పార్టీలకు కొత్త నాయకులు వస్తే మళ్ళీ మార్పులు చేర్పులు చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా ఇదే అంశం పైన కూడా కసరత్తు జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ లిస్ట్ ను వాయిదా పడుతూ వస్తున్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలంతా కూడా ఢిల్లీలో ఉన్న పరిస్థితి. అక్కడ ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో నివాసంలో కూడా వరుసగా భేటీలు జరుపుతున్నారు. ప్రధానంగా ఇట్లాంటి అంశాలపైన కూడా పూర్తిగా కసరత్తు జరుగుతున్న నేపథ్యం కావచ్చు. ఇప్పటికీ బీజేపీ నుంచి కూడా కొంతమంది అభ్యర్థులు ఇక్కడ రహస్యంగా మంతనాలు జరుపుతున్న నేపథ్యం కావచ్చు. కొన్ని నియోజకవర్గాలను కోరుతున్న పరిస్థితి కావచ్చు. అట్లాంటి నియోజకవర్గాలు ఇంకా ఏ నేతలు
నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంతో మొత్తంగా దానికి సంబంధించి కూడా 10 సీట్లను పక్కన పెట్టాలన్నట్టుగా కూడా అగ్రనేత ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా సూచించిన నేపథ్యం కావచ్చు. దీనికి సంబంధించి కూడా 10 స్థానాలకు సంబంధించి పక్కన పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఆ 10 స్థానాలకు సంబంధించి కూడా ఎవరైతే ముఖ్య నేతలు వస్తున్నారో ఇతర పార్టీ నుంచి వచ్చే నేతలతో సామాజిక సర్వేలు ఆధారంగా కూడా అభ్యర్థికి టికెట్ కేటాయించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇతర 10 స్థానాలను పక్కన పెట్టి మిగతా స్థానాలకు సంబంధించి కూడా ఈ రోజు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే నామినేషన్ గడువు దగ్గర పడుతున్న నేపథ్యం కావచ్చు, ఇంకా ఆశావులు అంతా ఎదురు చూస్తున్న నేపథ్యం కావచ్చు, ఇంకా సర్దుమణిగి ఏదైతే ఫోర్మెన్ కమిటీ వేసిన నేపథ్యం కావచ్చు, వాళ్ళందరినీ కూడా కూల్ చేసే పరిస్థితులు ఉండాలి. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కూడా అభ్యర్థులను ఇప్పటికే ఏదైతే ఈ రోజు ప్రకటించిన నేపథ్యంలో ప్రచారాలకు ఇప్పటికే ముమ్మరం చేసిన నేపథ్యం, రేపటి నుంచి కూడా బస్సు యాత్ర కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు, ఇక్కడ ఇంటింటి ప్రచారాల నేపథ్యం కావచ్చు, వీటన్నిటిని కూడా అభ్యర్థులను ప్రకటిస్తే ప్రచారాలు ముమ్మరంగా చేసుకుంటారు. అభ్యర్థులకు సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో వెళ్లి పని చేసుకుంటారనే నేపథ్యం కావచ్చు, ఇతర సామాజిక సర్వేల అంశాలపై ఇప్పటికే అభ్యర్థులు గెలుపు గుర్రాలకు టికెట్ ఇస్తున్న నేపథ్యం కావచ్చు, అక్కడ సర్వేలు చేసిన నేపథ్యం కావచ్చు, ఇంకా దానిపైన పెద్దగా ప్రచారాలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ రోజు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే నిన్నకు సంబంధించి కూడా సిఈసి భేటీ ఉండే నేపథ్యం కావచ్చు, ఇతర మీటింగ్స్ కారణం వల్ల కూడా అది వాయిదా పడిన నేపథ్యం ఈ రోజు సిఈసి భేటీ మరి కాసేపట్లో ప్రారంభమవుతుంది. ఈ భేటీ తర్వాత కూడా ఆమోద ముద్ర పడే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా 50 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఈ రోజు రాత్రి కల్లా కూడా లిస్టు విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. వరుణ్, రైట్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది అప్డేట్స్.